విశాఖ గాజువాకలో దారుణమైనటువంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. ఒక ప్రియురాలని అత్యంత దారుణంగా హత్య చేసి ఆమె శరీర భాగాలని ముక్కలు ముక్కలు చేసి ఒక భాగాన్ని ఆ ముక్కలు చేసిన భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి దారుణ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది కూడా విశాఖపట్నంలోని గాజువాకలో ఈ ఘటన బయటికి రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. డబ్బుల కోసం ప్రియురాలు వేధిస్తుందని ఆమెను చంపి రెండు ముక్కలుగా నరికి ఆ ఒక భాగాన్ని ఫ్రిడ్జ్లో మరో భాగాన్ని మూటగట్టిన దారుణమైనటువంటి ఘటన విశాఖ గాజువాకలో జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడింది. విశాఖపట్నం గాజువాక పరిధిలోని శ్రీనగర్ అక్కడ నివాసం ఉంటున్నటువంటి రవీంద్ర భారత నావికా దళంలో ఉద్యోగి. పెళ్ళై భార్య కూడా ఉంది. అయితే మౌనిక అనేటువంటి మరొక యువతితో రవీంద్రకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సీన్ కట్ చేస్తే ఆ రోజు రవీంద్ర భార్య ఇంట్లో లేదు, పుట్టింటికి వెళ్ళింది. అదే అదునుగా భావించిన రవీంద్ర మౌనికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. ఆవేశంతో రగిలిపోయినటువంటి రవీంద్ర మౌనికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే చంపిన తర్వాత అతనిలోని రాక్షసుడు బయటకు వచ్చేశాడు. సాక్ష్యాలు దొరకకుండా చేయాలని ప్లాన్ వేశాడో లేక పైశాచిక ఆనందం పొందాలనుకున్నాడో తెలియదు, కానీ మౌనిక మృతదేహాన్ని రెండు ముక్కలుగా సపరేట్ చేశాడు. శరీరంలోని సగభాగాన్ని ఎవరూ గుర్తించకుండా ఫ్రిడ్జ్లో కుక్కాడు. మిగిలిన సగభాగాన్ని ఒక గోనె సంచిలో కట్టి పక్కన పడేశాడు. భార్య లేని సమయంలో తన ఇంటినే ఒక స్లాటర్ హౌస్లా మార్చేశాడు ఈ వ్యక్తి. చివరకు నేరం బయటపడుతుందన్న భయంతో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి లొంగిపోయాడు.